బాగి గదిలో కూర్చొని తన నుదుటిన చిత్ర చేసిన గాయంని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక నొప్పిగా ఉండడంతో ఇక తను లోపల బాధపడిపోతూ ఉంటే ఇంతలో అమర్ గదిలోకి వస్తాడు. బాగి పడుతున్న బాధను చూసి ఇక తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటాడు. ఇక తను స్వయంగా పసుపు తీసుకొచ్చి బాగికి దెబ్బ తగిలిన చోట ప్రేమతో పసుపు పెడుతూ ఉంటే బాగి అమర్ కళ్ళలో ప్రేమను చూస్తూ ఉంటుంది. ఇక అమర్ చిత్ర చేసిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వినోద్ చిత్ర గుమ్మం దగ్గర ఉన్నప్పుడు హారతి ఇవ్వబోతూ ఉంటే చిత్ర చాలా పొగరుగా హారతి ప్లేట్ను విసిరి కొట్టేసరికి అది వెళ్ళి బాగి నుదుటన తగిలి తనకి గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అదంతా తలుచుకొని అమర్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక బాగీకి పసుపు పెట్టిన తర్వాత అమర్ గదిలో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. బాగి కూడా బాధపడుతూ, ఏమండి మీరేం టెన్షన్ పడకండి, ఇంట్లో అందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు రిలాక్స్గా ఉండండి అని అమర్కు ధైర్యం చెప్తూ ఉంటుంది. బాగి అలా మాట్లాడేసరికి అమర్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి బాగిని హక్ చేసుకుంటాడు. అమర్ కూడా లోపల బాధపడడంతో బాగి అది అర్థం చేసుకొని అమర్ను కౌగిలించుకొని తను కూడా ఇక లోపల బాధపడుతూ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరి బాగి అమర్ల బంధం మొదలైనట్టేనా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.